హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బీట్రూట్ ఫ్రైని ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపిస్తానొచ్చేయండి. బీట్రూట్‌లో ఎన్ని పోషకాలుంటాయో అందరికీ తెలిసిన విషయమే. కానీ బీట్రూట్ అంటే ఎవ్వరూ పెద్దగా ఇష్టపెట్టుకోరు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎవరు పెద్దగా ఇష్టంగా తినరనమాట. ఏదో తినాలి కాబట్టి తింటారు అంతే కొంతమంది. ఇలా ఒక్కసారి బీట్రూట్ ఫ్రై చేసి పెట్టారనుకోండి, అస్సలు బీట్రూట్ తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. సింపుల్‌గా ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. బీట్రూట్‌ని ఎక్కువ ఫ్రై చేసేసి అందులో ఉండే పోషకాలన్నీ పోగొట్టకుండా సింపుల్‌గా ఇలా చేసుకోండి. బీట్రూట్‌లో ఉండే పోషకాలు అస్సలు తగ్గిపోవన్నమాట. ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే అస్సలు బీట్రూట్ తినడానికి పెట్టుకోని వారు కూడా ఇలా ఫ్రై చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ బీట్రూట్ ఫ్రై చేసుకోవడానికి నేను వీడియోలో చూపించాను కదా! ఆ సైజులో బీట్రూట్‌నయితే కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చి శనగపప్పుని కూడా వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఫ్లేవర్ బావుంటుంది. ఇంగువ కూడా వేసుకొని పోపంతా బాగా వేగిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకొని ఒక 2, 3 సార్లు బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే బీట్రూట్‌లో ఉండే వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుందనమాట. మనం మూత పెట్టకుండా ఉడికిస్తే ఆవిరిలాగా బయటికి పోవటం వల్ల మనకి బీట్రూట్‌లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. సో, మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కువగా రక్తహీనతతో బాధపడేవారు ఉంటారు కదా! అంటే బ్లడ్ లెవెల్స్ తగ్గిపోయి ఇబ్బంది పడేవారు. అలాంటి వారు బీట్రూట్‌ని ఎక్కువగా తరచూ రెగ్యులర్‌గా తమ డైట్‌లో కనుక చేర్చుకున్నారనుకోండి, చాలా మంచిదనమాట. బ్లడ్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే హై బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఈ బీట్రూట్ ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి నిజంగా. వారానికి ఒక 2, 3 సార్లు బీట్రూట్‌ని కర్రీలాగా గానీ, జ్యూస్‌లాగా గానీ చేసుకొని తినటం వల్ల ఏంటి అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా అందుతాయి. ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు కూడా రెగ్యులర్‌గా బీట్రూట్‌ని తింటూ ఉంటే మనకి డెలివరీ టైంకి బ్లడ్ తక్కువగా ఉండడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండవండి. ఒకసారి అసలు బీట్రూట్ ఇష్టం లేని వారు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంతమంది పిల్లలు కూడా బీట్రూట్ అంటేనే అమ్మో! బీట్రూటా మాకొద్దు అంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు కొంచెం డిఫరెంట్‌గా చేసి పెట్టామనుకోండి వాళ్ళు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి నిజంగా. టేస్ట్ చాలా బావుంటుంది. ఇంకా బీట్రూట్‌ని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాం కదా! అందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయింది. ఇలా కొద్దిసేపు ఉడికించిన తర్వాత మూత తీసేసి మన టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సాల్టు అంటే మనం ఎక్కువగా తినేవారైతే ఎక్కువగా మన రుచికి తగినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పసుపుని కూడా యాడ్ చేసుకున్నాను. మన కారానికి తగినట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. బీట్రూట్ కొద్దిగా తియ్యగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువగానే పడుతుంది. నేనైతే కొద్దిగా కారాన్ని ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. కొంతమంది ఇలా బీట్రూట్ ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటారండి. అలా చేసుకున్నా కూడా ఫ్లేవర్ బావుంటుంది. నేనిక్కడ పచ్చిమిర్చి అయితే ఏమి యాడ్ చేయట్లేదు. సాల్టు, పసుపు ఇంకా కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంకా మనము ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాం కదా! సరిపోతుంది. ఆ తర్వాత అంతా కూడా మనం మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే మనకి బీట్రూట్‌లో ఉండే విటమిన్స్ అన్నీ కూడా ఈ ఆవిరి రూపంలో బయటికి వెళ్ళిపోతాయన్నమాట. అందుకనే 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్‌గా ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే ఫ్రై టైప్‌లో మూత పెట్టకుండా దగ్గరగా అంటే మాటి మాటికి కలుపుతూ ఫ్రై చేసుకున్నామనుకోండి, మనకి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అవుతుందనమాట. ఈ బీట్రూట్‌లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని అడుగు పట్టే ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ మధ్య మధ్యలో కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది ఇంకొంతమంది ఈ వీడియోని చూడటానికి హెల్ప్ అవుతుంది గైస్. ప్లీజ్ వీడియోని చివరి వరకు చూసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ బీట్రూట్‌లో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకి ఏ లెవెల్‌లో ఫ్రై ఉండాలి అనుకుంటే అంతవరకు బాగా ఫ్రై చేసుకోవచ్చండి. బీట్రూట్‌లో వాటర్ అంతా ఇంకిపోయేసరికి బీట్రూట్ ముక్కలన్నీ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ఇంకాసేపు స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఉంచుకొని
ఫ్రై చేసుకోవచ్చు. లేదు ఇలా ఉన్నా పర్లేదు అనుకుంటే ఇలా కూడా దింపేసుకోవచ్చనమాట. ఇంకా ఫైనల్‌గా నేను నువ్వులు, ఇంకా పల్లీలు, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిపి పౌడర్‌లాగా చేసుకున్న పౌడర్‌ని కూడా వేసుకున్నాను. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే బీట్రూట్‌లో మనకి కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది కదండీ! ఆ స్మెల్ రాకుండా ఈ పౌడర్ అయితే మనకి చేస్తుందనమాట. దానివల్ల బీట్రూట్ స్మెల్ ఉండదు కాబట్టి పిల్లలైనా సరే ఇష్టంగా తినటానికి ట్రై చేస్తారు. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పల్లీ పౌడర్‌ని వేసుకున్నామనుకోండి, ఈ బీట్రూట్‌కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇంకా అందరూ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. లేదంటే ఈ బీట్రూట్ స్మెల్‌కే చాలామంది తినటానికి ఇష్టపెట్టుకోరు. అలాంటప్పుడు ఒకసారి ఇలా పల్లీ పౌడర్ గానీ, లేదంటే కొబ్బరి పౌడర్‌ని కానీ వేసి ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఇష్టంగా తింటారనమాట పిల్లలైనా, పెద్దవాళ్ళైనా. బీట్రూట్ ఇష్టం లేని వాళ్ళైనా సరే ఇలా కనుక చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. మనకి టేస్ట్ కూడా బావుంటుంది. అలా అని మరీ ఎక్కువగా పౌడర్స్ ఏమీ వేయవసరం లేదండి. కొద్దిగా మనకి ఫ్లేవర్ కోసం వేసుకుంటే ఆ స్మెల్ రాకుండా బీట్రూట్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మరి మీరెప్పుడైనా ఇంట్లో బీట్రూట్ ఫ్రై చేశారా? చేస్తే మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారో లేదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా కష్టంగా తినిపించేదాన్ని ఇంతకుముందు. ఇప్పుడు మాత్రం అందరూ చాలా ఇష్టంగా తింటున్నారండి. అంత బాగా వస్తుంది ఈ ఫ్రై. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి నచ్చకపోయినా ఇంట్లో వాళ్ళతో తినిపించాలి కదా! అందుకని ఏదో ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఇలా బీట్రూట్స్‌తో చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. బీట్రూట్‌ని ఎక్కువగా తినే అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇష్టం లేకపోయినా ఇలా ఒకసారి చేసి తిన్నారనుకోండి మళ్ళీ మళ్ళీ తినటానికి కూడా ఇష్టపెట్టుకుంటూ ఉంటారు. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. మీరిచ్చే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, మన వీడియో ముందుకు వెళ్ళి ఎక్కువ మంది చూడటం వల్ల నాకు కూడా ఛానల్‌కి సపోర్టివ్‌గా ఉంటుంది. సో, అందరూ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్‌గా మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా! చూడటానికి కూడా ఎంత అట్రాక్టివ్‌గా ఉందో. తింటే ఇంకా బావుంటుందండి.